ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బత్తాయి రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు 30వ తేదీ 7వ నెల 2026 అనంతపురం, ఢిల్లీ మరియు హైదరాబాద్ మార్కెట్లో మనం రేట్లు ఎలా పోతున్నాయి, అలాగే మనకు రేట్లు ఉంటాయా లేదా, అలాగే మీకు బత్తాయి లేదా నిమ్మలో మనకు చెట్లు చనిపోయే సమస్య ఉంటే మనం వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే మీకు రేట్లు ఆగస్టు నెలలో ఏ నెలలో మనకు బాగా రేట్లు ఉంటాయి, తర్వాత మన కాయలు పీకేసిన తర్వాత ఎటువంటి యాజమాన్యం పాటించాలి, తర్వాత మనం ఒకవేళ వాడు పెట్టింటే నీళ్లు పెట్టేవాళ్ళు ఎరువులు ఏమేమి ఎరువులు వేయాలనేది కూడా పూర్తిగా వీడియోని తెలియజేస్తాను. వీడియో 20 నుంచి 20 నిమిషాలు ఉంటుందండి. వీడియో ప్రతి ఒక్క పాయింట్ వాల్యూనే, ఎందుకంటే మీరు ఈ వీడియో పూర్తి చూస్తే మీకు మొక్కలు చనిపోయే సమస్యను కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే రేట్లు ఒకవేళ సీజన్ కాయ అంటే మనకు సీజన్ కాయ ఎలా సైజు మరియు షైనింగ్ తెచ్చుకోవాలి, రేట్లు ఎలా ఉంటాయో చెప్తాను. అలాగే మీకు మొక్కలు చనిపోయే సమస్య ఉంటే 100% ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్తాను. అలాగే మీరు ఒకవేళ వాడు పెట్టి నీళ్ళు వేయాల్సిన వాళ్ళు ఎటువంటి ఎరువులు వేయాలి బత్తాయిలు అధిక దిగుబడి కోసం అనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, మీకు వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కావున మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనం బత్తాయిలో మనము వేరుకుళ్ళు నెమటోడ్స్, ముఖ్యంగా ఈ వేరుకుళ్ళు నెమటోడ్స్ అనేది ఏంటంటే మొట్టమొదటిగా అది ఒక మొక్కకు అటాక్ అవుతుందండి. వచ్చిన మొక్క ఏం చేస్తుందంటే అది ఫస్ట్ మనము ఎండ టైంలో కానీ మామూలు టైంలో వెళ్ళినట్లయితే మీకు చూపిస్తాను వీడియోలో ఎలా ఉంటుందనేది కూడా పూర్తిగా. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక మొక్క మనకు తోటలో ఫస్ట్ ఇలా డల్ అవుతుందండి. ఓ మొక్క ఇలా డల్ అయినప్పుడు మనకు ఉన్నటువంటి మొక్కకి ఎన్ని పోషకాలు పోయినా ఎన్ని నీళ్లు పెట్టినా అది మనకు తిరుక్కోదు. ఫస్ట్ ఇలా డల్ అయిపోతుంది. ఇలా డల్ అయిపోయిన మొక్కను మనం నెగ్లెక్ట్ చేస్తే, అంటే మనం నిర్లక్ష్యం చేస్తే ఇదేమవుతుందంటే మనకు వేరుకుళ్ళు నెమటోడ్స్ వచ్చిన వెంటనే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎండుపుల్ల, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇలా ఎండుపుల్ల పడుతుందండి. ఈ ఎండుపుల్ల పడతానే ఏమవుతుందంటే ఈ ఎండుపుల్ల పడడం వల్ల మొక్క అనేది పోషకాలు తీసుకోక, అలాగే ఎండుపుల్ల అనేది ఎండు కొమ్మ వచ్చేసి మొక్క వాడు పట్టేసి మనకు మొక్క చనిపోవడానికి దారి తీస్తుంది. మొక్క చనిపోయిన మొక్క ఇది చనిపోవడమే కాకుండా మీరు బాగా గమనించండి, మొక్క చనిపోయింది ఎక్కడ చనిపోయిన మొక్క ఉంటే దాని సరౌండింగ్లో 4-5 మొక్కలు చనిపోతాయి. అందుకేనండి దీన్ని మనం, ఇది బయట వచ్చే వ్యాధి కాదు, ఇది భూమి లోపల వచ్చే వ్యాధి కాబట్టి మనం భూమి లోపలే దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి చేయాలి. ఓకే సార్, దీన్ని భూమి లోపల ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఎరువుల యాజమాన్యంలోనే మీకు మళ్ళీ చెప్తాను దాని గురించి, ఏమేమి కలుపుకోవాలి ఎరువులకి. దీన్ని కలుపుకోవడం వల్ల మనకు వేరుకుళ్ళు కంట్రోల్ అవుతుంది. ఓకే సార్, మా దాంట్లోకి వేరుకుళ్ళు వచ్చేసింది, మరి ఎలా కంట్రోల్ చేసుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొక్క వేరుకుళ్ళు వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ మొక్కకు వేరుకుళ్ళు వచ్చిందనుకోండి, ఈ వేరుకుళ్ళు వచ్చిన మొక్కకు మొదలు ఉంది కదండి, ఈ మొదలకు ఇక్కడ ఒక రింగు తీయాలి. అలాగే ఇక్కడ కొమ్మల కింద పీచు వేరు ఉంటుంది, ఇక్కడ ఒక రింగు తీయాలి. దీనికి మనం ఒకవేళ నెమటోడ్స్ ఉంటే వర్టీ మీడియా అనేది దొరుకుతుందండి. మనకు వర్టీ మీడియా వచ్చి చెట్లకు మనం వర్టీ మీడియాను బాగా 200 లీటర్లో కలుపుకొని మనం ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉంటాయో మొదలు రింగు దగ్గర, అలాగే కొమ్మల కింద మనము తీసేసి రింగు మాదిరి తీసేసి మనం పోయాలి, డ్రింజింగ్ చేయాలి. ఓకే, పోసినాము. తర్వాత రెండో ట్రీట్మెంట్ వచ్చి మనకు ట్రైకింగు ప్లస్ మైక్రో సిగ్నల్. ఈ ట్రైకింగ్లో ట్రైకోడర్మా ఉంటుంది, అలాగే మైకోరైజా ఉంటుంది. ఏమవుతుందంటే ఈ ట్రైకింగ్ అనేది కూడా మనకు వేరుకులకు సంబంధించిన దాన్ని కంట్రోల్ చేసేసి, ఈ మైక్రో సిగ్నల్ వల్ల ఎండో మైకోరైజా ఉంటుంది కాబట్టి ఈ ఎండో మైకోరైజా ఏమంటే మనకు పీచు వ్యవస్థ పెరిగి మొక్కలు ఇగురు రావడానికి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మొక్క ఇగురులు వస్తుందో అప్పుడు మనము మొక్క తిరుక్కుందని చెప్పుకోవచ్చు. సార్, మా చెట్లకి అసలు వేరుకుళ్ళు నెమటోడ్స్ రాకూడదు, వచ్చిన తర్వాత పోయిన మొక్క ఏమో పోయింది, వేరే పక్క మొక్క, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ మొక్కకు వచ్చింది కదండి, ఈ మొక్క నుండి ఆ మొక్క నుంచి అట్లా వస్తుంటుంది కదా, మాకు వేరే మొక్కలకు రాకూడదు అంటే ఏం చేయాలా? మనం ప్రతి ఒక్క రోజు చెప్తున్నామంటే ప్రతి ఒక్క వీడియోలో సాయిల్ కిట్. ఈ సాయిల్ కిట్లో ఏమేమి ఉంటాయి, ఇది ఎలా వాడుకోవాలా, సాయిల్ కిట్ వాడుకోవడం వల్ల భూమికి ఏమేమి లాభాలు ఉన్నాయి అనేది పూర్తిగా తెలియజేస్తాను. ముఖ్యంగా ప్రస్తుతం మనకు వేరుకులకు సరైన గైడెన్స్ లేక చాలామంది చెట్లు పీకేసుకుంటున్నారండి.
ఎందుకంటే వారికి సరైన అనుభవమేనే కాదు, వారికి సరైన మందులు తెలిపేవారు లేక అవి వాడి ఊరికే లక్షలు పోసేసి మొక్కలు తిరుక్కోవండి. ఒకటి రేట్ ఎక్కువైతే మందు బాగా పనిచేస్తుందని అర్థం కాదు. మనం వేసిన మందు దాని వ్యాధి తగ్గట్టుగా, ఇప్పుడు ఎగ్జాంపుల్కి జ్వరం వచ్చే నొప్పులు మాత్రం మింగకూడదు, నొప్పులు వస్తే జ్వరం మాత్రం కూడా, ఏ దానికి ఆ మందే మింగాలి. దీనిలో కూడా అంతేనండి. వేరుకులు ఉంటే వేరుకులకు సంబంధించిందే వాడాలి, నెమటోడ్స్ ఉంటే నెమటోడ్స్ సంబంధించిందే వాడాలి. రైతులు ఏం చేస్తారంటే నెమటోడ్స్ వేరుకులు కోలుతున్నారు, వేరుకులది నెమటోడ్స్ కోలుతున్నారు. దాని ద్వారా మనకి మొక్కలు సరిగ్గా తిరుక్కోలేకపోతున్నాయి. కావున సరే, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సాయిల్ కిట్. మీకు సాయిల్ కిట్ కావాలనుకుంటే మీకు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. 6303769324 63 03 76 9324 6303769324. ఒకవేళ నా నెంబర్ కావాలనుకుంటే ముందు వీడియోలో ఉంటుంది చూడండి, ప్రతి వీడియోలోనూ ఉంటుంది నా నెంబరు. ఓకే, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఈ సాయిల్ కిట్ ఇది కొత్తగా లాంచ్ చేశారండి. దీంట్లో మనకు ట్రైకోడర్మా మరియు సూడోమోనాసు, అలాగే ఎన్పీకే సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ ఏం చేస్తాయంటే మనకి వేరుకుళ్ళకు కానీ లైట్గా నెమటోడ్స్ ఉన్నా కూడా ఇవి 100% కంట్రోల్ చేసేసి మనకు మొక్కలు తిరుక్కొని, అలాగే మనం వేసిన ఫర్టిలైజర్ కానీ లేకుంటే ఎన్పీకే సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనకు మొక్క 100% తొందరగా కోలుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఈ సాయిల్ కిట్ వచ్చి ఎకరాకు వచ్చి మనకు ఒక కిట్టు చొప్పున సరిపోతుంది. ఒక కిట్టు చొప్పున మనం 200 లీటర్లో కలుపుకొని డ్రమ్ములో దాంట్లో 1 కేజీ బెల్లం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఈ సాయిల్ కిట్ వదిలేటప్పుడు కంపల్సరీ భూమిలో తేమ అనేది ఉండాలి. అందుకే ఒకవేళ సింగిల్ ల్యాటర్ ఉంటే మీకు పిలకలు వేసేసుకోండి. ఇక్కడ సింగిల్ ల్యాటర్ ఉంది కదండి, ఈ సింగిల్ ల్యాటర్ ఉంటే మీకు ఒక 2-3 రోజులు నీళ్ళు బాగా పెట్టేసిన తర్వాత వదలొచ్చు. డబల్ ల్యాటర్ ఉంటే 1 రోజు సరిపోతుంది. తర్వాత ఒక కిట్ వచ్చి మనం ఎకరాకు 1800 నుంచి 1950 రూపాయలు పడుతుందండి. ప్రతి ఒక్క రైస్ సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీకు కావాలనుకుంటే నా నెంబరు ముందు వీడియోలో ఉంటుంది, మీకు ప్రతి వీడియోలో నా నెంబరే ఉంటుంది. ఆ వీడియోలో చూసేసి నా నెంబరు 6303769324 63 03 76 9324 6303769324 63 03. నా నెంబర్ అదేనండి, కంపల్సరీ నా నెంబరు ముందు వీడియోలో కూడా ఉంటుంది. ఓకే, ఈ సాయిల్ కిట్ వాడుకునేసినాము. ఈ సాయిల్ కిట్ వాడుకోవడం వల్ల ఏమంటే పక్క మొక్కకు రాకుండా, అంటే ఇప్పుడు వచ్చిన మొక్క మనకు ఎక్కువ వ్యాధిని చనిపోయింది, ఇంకా ఆ వ్యాధి ఎలా వస్తుందంటే ఒక మొక్క పూర్తిగా అటాక్ అయిన తర్వాత అది చనిపోవడం కాకుండా పక్క మొక్కలు కూడా చంపేస్తుంది. దాని స్పోర్స్ అనేది భూమిలోనే పోతుంటాయి, గాలిలో తిరుగుతుంటాయి. కాబట్టి దాన్ని మనం సాయిల్ కిట్ వదిలేసుకుంటే మనకు అడ్వాన్స్గానే ఇడ్చుకుంటే ఎకరాకు 1 కిట్ చొప్పున మీరు 100% వేరుకులు నెమటోడ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో టాస్క్ అండి, కాయ సైజు షైనింగ్. రెండో పాయింట్, కాయ సైజు షైనింగ్. ఇప్పుడు మనకు సీజన్ కాయలు ఉన్నాయి కాబట్టి సీజన్ కాయలు కూడా రేట్లు కాయ సైజు ఉంటే మీరు పొటాషియం కాంబినేషన్లో కే మొబిలైజింగ్ బ్యాక్టీరియా దొరుకుతుంది. మనకు దాన్ని కే గ్రీన్ అంటాం. అది వచ్చి ఎకరాకు మనకు కేజీ నుంచి 2 కేజీలు చొప్పున అనుకుంటాం. కేజీ వచ్చి 550 నుంచి 650 పడుతుందండి. స్ప్రేయింగ్ వచ్చి న్యూట్రిక్స్ రెడ్ ఆర్గానిక్ పొటాష్ సల్ఫర్ విత్ మైక్రో న్యూట్రియన్స్ యాడెడ్ వస్తుంది. దాన్ని మీరు లీటర్ నీటికి 0.5 100 గ్రాములు వచ్చి మనకు 600 పడుతుందండి న్యూట్రిక్స్ రెడ్. మీకు కావాలనుకుంటే డిస్ప్లేలో మీకు నెంబరు కావాలనుకుంటే నా వీడియోస్లో ఉంటుంది నా నెంబరు, లేకుంటే కామెంట్లో కూడా పెడతాను నా నెంబరు. మీరు దాంట్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఆల్ ఇండియా ఓవర్ లవ్తా కానీ కార్గో కానీ పంపిస్తాం. తర్వాత సార్ కాయ సైజ్ షైనింగ్ పెరుగుతుందా? ఎప్పుడైనా సరే అండి, రేట్లు అవును, ప్రతి ఒక్క రైతు చెప్పేది ఏంటంటే రేట్లు. సార్ రేట్లు ఎలా ఉన్నాయి? మనం రేట్లు గమనించినట్లయితే మనకు ఈ నెల తగ్గినాయండి. మనకు జూలైలో, ఆగస్టులో మనం పెరుగుతాయి. ఎందుకంటే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. వరలక్ష్మి వ్రతం అయితే ఏమి, స్వతంత్ర దినోత్సవం అయితే ఏమి, అలాగే మనకు హర్యానా మరియు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో మనకు వేడి ఎక్కువగా ఉంది. అలాగే జ్యూస్గా పోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే పండుగల సీజన్ కాబట్టి మనకు కంపల్సరీ రేట్లు పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కాయ సైజు షైనింగ్ తెచ్చుకోవడానికి మీరు మక్కువ చూపిన కాయ సైజు షైనింగ్లో మీకు ఎటువంటి సందేహాలున్నా ఈ నెంబర్కు 6303769324 ఈ నెంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వండి, మీకు చెప్తాను. అలాగే మూడో పాయింట్, సార్ మాకు వాడు వచ్చినాయి చెట్లు, ఎరువులు ఏమేమి ఎరువులు వేసుకోవాలా?
ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ ఎరువులు వేసేది మన సంవత్సరానికి ఒకసారే వేస్తాం, కానీ మంచి ఎరువులు వేసుకోండి. మీరు ఊరికనే పేడ ఎరువు వేసేసి పంట అవుతుందంటే కష్టం. కాంప్లెక్స్లో కూడా కొన్ని వేయాలి. అవి ఏంటంటే చెప్తాను. కాంప్లెక్స్ ఏదైనా కానీ 3, 20, 9, 24, 26, 26, 24, 24 కానీ 10, 26, 26 కానీ 3, 16 కానీ 14, 30, 14 కానీ మీరు ఏ కాంప్లెక్స్ ఎరువైనా ఒకటి తీసుకోండి. దాంట్లోకి మెగ్నీషియం సల్ఫేటు అలాగే జింక్ సల్ఫేటు ఈ మూడే చాలు. తర్వాత ఇండి రూట్స్ తర్వాత సాయిల్ కిట్ ఒకటి, ఇండి రూట్స్ అలాగే శ్రీధార అనేది మనకు భూమిలో కర్బనం పెంచడమే కాకుండా మనకు భూమిలో ఉండే బ్యాక్టీరియాని కూడా బాగా మనకు బతికించి మనకు భూమిని బాగా గుల్లగుల్లగా చేసి అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే సాయిల్ కిట్ మనం కలుపుకుంటాము, అలాగే శ్రీధార అలాగే మైక్రో సిగ్నల్ గ్రాన్యూల్స్. ఈ మైక్రో సిగ్నల్ అంటే ఏంటి? మనకు ఎండో మైక్రోరైజ్ అంటే పీచు వ్యవస్థ బాగా పెరుగుతుంది. ఈ పీచు వ్యవస్థ బాగా పెరగడం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన ఫర్టిలైజర్ కూడా 100% మొక్కకు అంది అధిక దిగుబడి సాధించడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. అలాగే నేను చెప్పిన ఫర్టిలైజర్లు మీరు వాడినట్లయితే మనకు ఆ సంవత్సరం చెట్లు చనిపోయే సమస్య తగ్గుతుంది. అలాగే భూమిలో కర్బనం పెరుగుతుంది. భూమిలో కర్బనం పెరగడం వల్ల మనకు అధిక పూత అధిక ఖాత నిలబడడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే పూత నిలబడడం, అలాగే భూమిలో సారవంతం పెరగడం, అలాగే మొక్కలో రెసిస్టెన్స్ పవర్ వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాధి నిరోధక శక్తి పెరిగిందనుకో ఆటోమేటిక్గా మనకు మొక్కలు చనిపోయే సమస్య 100% కంట్రోల్ అవడానికి ఆస్కారంగా ఉంటుంది. సార్ మేము వాడు ఎలా పెట్టుకోవాలి? ఎప్పుడైనా సరే కాయలు కటింగ్ అయిపోయిన వెంటనే మీరు ఇప్పుడు వాడబోయే వాళ్ళు కంపల్సరీగా సాయిల్ కిట్ వదిలేసేయండి. సాయిల్ కిట్ వదిలేసి మీరు వాడుకి వెళ్ళిపోండి. ఈ వాడుకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతాయంటే ఈ వాడు అనే పోయే ముందర కంపల్సరీ కొమ్మలు కట్ చేయించాలి. ఈ కొమ్మలు కూడా ఎలాంటి కొమ్మలు కట్ చేయించాలంటే మనకు చిక్కు కొమ్మలు అంటారు. అంటే ఎగ్జాంపుల్కి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా ఉన్నాయనుకున్న మొక్కలు ఈ కొమ్మ కట్ చేయాలి. ఇది ఒక్కటే పోనిచ్చేసి ఇలాంటివి ఇది కూడా కట్ చేసేటప్పుడు ఇట్లా కాకుండా ఇట్లా యాస్గా కట్ చేయించాలి. అంటే 45 degrees కోణంలో మనం కట్ చేయించాలి. ఇలా కట్ చేయించడం వల్ల ఏమవుతుందంటే మనకు కెనోపీ మేనేజ్మెంట్ అంటే మనకు ప్రూనింగ్లోనే మనకు అధిక దిగుబడి సాధించడం. ఎందుకంటే వెలుతురు గాలి బాగా పోయినట్లయితే మనకు అధిక పూత అధిక ఖాత రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఈ కటింగ్లో చేసే జాగ్రత్తలు చేసుకోకపోతే సరిగ్గా మనకు పంటపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఓకే, ఎన్ని రోజులు వాడబెట్టుకోవాలి సార్? మనం వాడొచ్చినట్లయితే మనకు బత్తాయిలు 30 నుంచి 40 రోజుల వరకు మనం వాడబెట్టుకోవచ్చు. వాడొచ్చిందా లేదని చెట్టుని ఎలా కనుక్కుంటారు? ముఖ్యంగా ఇప్పుడు మీకు వీడియోలు చూపిస్తాను. ఇది మొక్క చూడండి, పూర్తిగా వాడొచ్చింది. మీరు అటు పోయినట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది ఇంకా ఉంది. ఇట్లా అంటే పెళ్ళమని శబ్దం వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుంది చూడండి, బాగా చూడండి, గాలి వస్తుంది ఇక్కడ ఇలా. చూడండి పెళ్ళమని శబ్దం వినపడుతుంది. ఈ పెళ్ళం వినపడుతుంది. ఇంకోటి ఇట్లా ఆకుని తుంచేసి మన ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంకోటి ఎగ్జాంపుల్కి ఇది వాడొచ్చింది కదండి. ఇప్పుడు ఆకుని తుంచేసి మనం ఇలా ఆకుని ఇలా అట్లా అంటే పటక్కని తునిగిపోవాలి. ఇంకా ఇది వాటర్ రాలేదు, రకంగా వాడొచ్చింది. మీరు బాగా గమనించండి మొక్కని. ఇలా వాడొచ్చింది. ఇంకా మనకు 70 నుంచి 80% మొక్క అనేది వాడు పట్టాలి. అప్పుడు మనం ఏమవుతుందంటే మీకు బాగా చూపిస్తాం. వాడొస్తానే చాలామంది రైతులు సార్ మాకు వాడు వచ్చినా ఇగురు రావడం లేదు, ఇగురులు వచ్చినా కూడా పూత రావడం లేదంటే గుర్తుపెట్టుకోండి. ప్రూనింగ్ అయిపోయిన తర్వాత ఈ ఆకులు వాడు పట్టిన తర్వాత ఆకుల్లో ఉండే పిండి పదార్థం అంతా మనకి కొమ్మల్లోకి వెళ్ళిపోతుంది. ఇలా కొమ్మల్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఆకుల్లో ఉండే పోషకాలన్నీ ఈ కొమ్మల్లోకి వెళ్ళిపోతాయి. ఈ కొమ్మల్లోకి పోయిన తర్వాత మనం నీళ్ళు వేస్తేనే ఇట్లా ఇగుర్లు పుడతాయి. ఇది ఇలా ఆ ఇగుర్లు పుట్టేసి ఈ ఇగుర్లు పుట్టడం వల్ల మనకు స్ప్రేయింగ్ అనేటప్పుడు మంచి స్ప్రే చేయాలి. ఎందుకంటే హుమిక్, పల్విక్, అమైనో యాసిడ్, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఇవన్నీ మనకు మొక్కకు కావాల్సిన పోషకాలు. ఇవి పోసినట్లయితే ఇవి స్ప్రే చేసినట్లయితే ఫస్ట్ స్ప్రే చేసినట్లయితే కంప్లీట్గా మనకు ఈ ఆకుల్లో ఉండే పోషకాలు కొమ్మల్లో ఉంటాయి. కొమ్మల్లోనే మనకు ఇగురులోనే మనకు పూతలు పుడతాయి. ఎప్పుడైనా సరే మనకు ఇగురులోనే పూత పుట్టాలండి. మనకి ఇగురులోనే పూత పుట్టాలి, మనకి ఇగురులోనే మనకు ఫ్లవరింగ్ రావాలి. ఉత్త ఇగురులు తాగితే అందుకేనండి మనం ఎరువుల యాజమాన్యంలో నేను చెప్పాను. కర్బనం, శ్రీధార మనం చెప్పాము. మీకు కాంప్లెక్స్ ఎరువులు మీ సైడే దొరుకుతాయి. జింకు కానీ 10-26 కానీ కాంప్లెక్స్ మెగ్నీషియం కానీ. ఈ
శ్రీధార, ఇండి రూట్స్, మైకో సిగ్నల్, సాయిల్ కిట్. మీకు కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నా వీడియోస్లో నా నెంబర్లు ఉంటాయి, ముందు వీడియోలో కూడా, లేకుంటే కామెంట్లో నా నెంబర్ పెడతాను. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు యాడ్ ఉన్నా కూడా నేను ట్రాన్స్పోర్ట్ చెప్తాను. మీకు ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని ఏళ్ళ చెట్లు ఉన్నాయి నాకు వాట్సాప్లో పెట్టినట్లయితే మీకు ఇంతే ఖర్చు అవుతుంది, ఇంతే చెప్తాను. ఓకేనా? కానీ ప్రతి ఒక్క రైతు సోదరుడు దృష్టిలో పెట్టుకొని మీరు వాడు పెట్టే టైంలో మీరు కంపల్సరీ జాగ్రత్తలు పాటించాలి. ఇంకోటి, సార్ వాడు పెట్టినాం, ఈ వాడు సరిగ్గా రాలేదు చెట్లు, మేము ఎట్లా? కంపల్సరీ మనము పర్యావరణానికి కొన్ని వాడు మందులని చెప్తారు, సల్ఫర్ కానీ పప్పును సల్ఫర్, అవి స్ప్రే చేయడం వల్ల ఆకు రాలిపోయి మనకు మొక్క అనేది డిగ్రేడ్ అయిపోతుంది. మొక్క అనేది నాశనం అవ్వడానికి ఆస్కారంగా ఉంది. కావున అటువంటి పనులు ఏం చేయొద్దు. ఎంతైనా ఈ సంవత్సరం మనకు వర్షాలు తక్కువగా ఉంటాయి, ఎల్నీలో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు కంపల్సరీగా వాటర్ రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఫీల్డ్ విజిట్ కావాలనుకున్న ప్రతి ఒక్క రైతు సోదరుడికి నేను చెప్పేది ఏంటంటే, మీకు ఫీల్డ్ విజిట్ కావాలనుకుంటే కంపల్సరీ మీరు కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్కి. ఫీల్డ్ విజిట్ కూడా వస్తాను. మనం ఒకటండి, మనం తోటలోకి అడుగు పెట్టిన తర్వాత మనం మన ప్రోటోకాల్స్ చెప్తాము. ఇంకోటి, మనం చెప్పే మందులు అంతలక్కా దొరుకుతాయి. దొరకనివి ఏంటివన్నీ ఉంటే నేనే కొరియర్ చేసి పంపిస్తాను. ఇంకోటి, వాళ్ళ కంపెనీవి అన్నీ పెట్టేసి అన్ని కంపెనీలు ఒకే మందులే చెప్తే తప్పండి. ఎందుకంటే అన్ని రకాల మందులకి ఒకటే పనిచేస్తుందంటే తప్పది. ఎందుకంటే కొంతమంది స్వార్థపరంగా అన్ని వాళ్ళ కంపెనీల మందులు పెట్టేసి వేలలో ఖర్చులు పెడుతున్నారు రైతులు. ప్రతి ఒక్క రైతు సోదరుడు మేలుకొని ఇప్పటికైనా సరే నేను చెప్పేటువంటి అన్ని రకాల కంపెనీల మందులు దొరుకుతాను. ఒకవేళ తెలియని కంపెనీలు ఉండే, ఒకవేళ దొరకని మందులు ఏంటి ఉంటే నేనే కొరియర్ చేసి పంపిస్తాను. మీకు ఫీల్డ్ విజిట్ కూడా నేను వస్తున్నానండి. ధర్మవరం సరౌండింగ్, సత్యసాయి జిల్లా ధర్మవరం సరౌండింగ్ 25 కిలోమీటర్ల దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఫీల్డ్ విజిట్ చేస్తాను. 25 కిలోమీటర్లు దాటిన తర్వాత నేను కంపల్సరీ ఛార్జ్ చేస్తానంటే వేలు ఛార్జ్ చేయనండి. మనకు దూరం తగ్గట్టుగానే నేను ఛార్జ్ చేస్తాను. ప్రతి ఒక్క రైతు సోదరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఫీల్డ్ విజిట్ చేయించుకోండి. ఇంకోటి, 2026-27 క్రాప్లో మనం అధిక దిగుబడి ఎలా సాధించాలనేది పూర్తిగా అని చెప్తాను. ఇంకోటి అండి, 12 స్ప్రేల్లోనే పంటను మనం కంప్లీట్ చేయడానికి మక్కువ చూపుతున్నాం. అంటే మనకు 12 స్ప్రేల్లోనే పంట అయిపోతుందండి. అవి ఎలా కంప్లీట్ చేసుకోవాలి పంట అనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను. కానీ ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ తోట రైతులకు కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంకా బత్తాయి గురించి ప్రతి ఒక్క రోజు వీడియో వస్తుంది. దగ్గరలో మనం బత్తాయి ఫుల్ ప్రమోషన్ అలాంటే బాగా మన ప్రతి ఒక్క రైతు సోదరుడికి ప్రతి ఒక్కరి ఫీల్డ్లోనూ మనం ఇంకోటండి, మనం చెప్పే ప్రోడక్ట్లన్నీ భూమి నాశనం కాకుండా భూమిని ఇంకా సారవంతం పెంచి పర్యావరణాన్ని హాని చేయకుండా మనకు రైతుకు అలాగే మనము భూమికి పర్యావరణానికి ఎటువంటి హాని లేకోకుండా మన మందులు చెప్తా ఉన్నాం. కానీ ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీ తోట రైతులకు వీడియోని షేర్ చేయండి. అలాగే రేట్లు గమనించినట్లయితే అనంతపురం మార్కెట్లో మనకు 16,000 నుండి 18,000 పోతుంది. తోటల దగ్గర అయితే 20, 21, 22తో వస్తూ ఉన్నారు. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని రేట్లు ఇలా ఉన్నాయి. అలాగే ఢిల్లీ మార్కెట్లో మనం గమనించినట్లయితే ఢిల్లీ కూడా అంత చేంజ్ ఏం లేదండి. 29, 30 ఢిల్లీ అంతే, ఎక్కువేం పోలేదు. తర్వాత హైదరాబాద్ అయితే 22, 25, 26 టాప్. పులివెందులు అయితే 18, 19 టాప్. అలాగే కలకత్తా వచ్చి 72, 68 నుంచి 72 పోతుంది టాపు. కావున ఆగస్టులో పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు కాయ సైజు మరియు షైనింగు అలాగే సాయిల్ కిట్ వాడుకోండి. ఇంకోటి, ఒకవేళ వాడు పెట్టాల్సిన వాళ్ళు ఉన్నా కూడా సాయిల్ కిట్ వదిలేసి మీరు వాడు పెట్టండి. ఎందుకంటే దాని పని దాన్ని చేసుకుంటూ ఉంటుంది. అలాగే భూమిలో కర్బనం పెంచుతూ ఉంటుంది. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు ఇప్పుడు మనకు శ్రీధార లిక్విడ్ దొరికినాయండి. శ్రీధార లిక్విడ్ మనకు 3 లీటర్ల క్యాన్ వచ్చి 2,200 పడుతుంది. కావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్క రైతు సోదరుడు డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మనం ఎకరాకు 3 లీటర్లు అండి ఈ శ్రీధార వదులుకోవడం వల్ల భూమిలో కర్బన శాతం విపరీతంగా పెరిగిపోతుంది. దాని ద్వారా మనకు వాడు సగం వచ్చినా కూడా పూత మనకు బాగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఎకరాకు 2,200 పడుతుందండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు శ్రీధార లిక్విడ్ కూడా మీరు వదులుకోవచ్చు, ఏం కాదు. మన శ్రీధార లిక్విడ్ కూడా వదులుకోండి. ఎందుకంటే భూమిలో కర్బన శాతం పెరిగితే ఆటోమేటిక్గా మనకు పూత వస్తుంది. చాలామంది రైతులు ఏమనుకుంటారంటే, సార్ మేము ఎరువులు పెట్టినాం, అన్ని పెట్టినాం, కానీ మాకు పూత రాలేదంటారు. కావున దీన్ని దృష్టిలో పెట్టుకుని కర్బనం పెంచడానికి భూమిలో శ్రీధార లిక్విడ్ మనకి ఎకరాకు 3 లీటర్లు, అది వచ్చి మనకు 2,200 పడుతుంది. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు కావాల్సిన వాళ్ళు ఆల్ ఇండియా కార్గో మనం నవదా ట్రాన్స్పోర్ట్లు వేస్తాము. అలాగే సాయిల్ కిట్టు, న్యూట్రిక్ షెడ్, కే గ్రీన్, మీకు
ఇండి రూట్స్, అలాగే శ్రీధార మరియు మైకో సిగ్నల్ వీటిలో ఏ ఉన్నా కూడా మీకు ఫర్టిలైజర్లో కలిపే మందులు కూడా నేను కార్గో మరియు నవత ట్రాన్స్పోర్ట్ చేస్తాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీకు వాటర్ టైంలో కానీ, ఎరువుల యాజమాన్యంలో కానీ, కాయ సైజు షైనింగ్లో కానీ, చెట్లు చనిపోయే సమస్య, వేరుకుళ్ళు కానీ, నెమటోడ్స్ కానీ, అలాగే మీకు ఎటువంటి సందేహాలను బంగ తెగులు ఉన్నా కానీ, ఉన్నటువంటి మొక్కలు చనిపోయినా కానీ, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు కాంటాక్ట్ అవ్వండి. వేరే వాళ్ళ మాటలు విని వాళ్ళ కంపెనీలు ఎక్కువ వాడేసి, వాళ్ళ మందులు ఎక్కువ వాడేసి మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టుకోవద్దు. అలాగే మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టేసి అదేంటారు 80 రూపాయలు పెట్టి 100 రూపాయలు రాకూడదండి. 20 రూపాయలు పెట్టి 80 రూపాయలు రావాలి. గుర్తుపెట్టుకుని అదొక్క నినాదాన్ని పాటించండి. కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీ తోటలు వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.